హాయ్ నాన్న. అమ్మగా ఒక మాట. ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కళ్ళు గూడా కాదు. కొంతమందే కష్టం చేసి బ్రతికే వాళ్ళని చీప్‌గాను, తక్కువ చూసి మాట్లాడుతుంటారు. వానికి నిద్రలేసి ఎండలో కష్టపడితేనే బ్రతకగలుగుతాడు. లేకుంటే వాడేం బ్రతుకుతాడు అని. నువ్వు సూటు, బూటేసుకొని ఆ ఉద్యోగంలో ఉన్నన్న రోజులే నీ ఇలువ. నీ అదృష్టం బాలేకుండా ఆ ఉద్యోగం పోయి బయట పడ్డావు అనుకో, నీకు చుట్టూ ఉన్న ఏ మనిషి గూడా నీకు రూ. 10 ఇయ్యాలి అన్న ముందుకు రారు. ఇయ్యాలి అన్న ఒక్కసారికి 100 సార్లు ఆలోచిస్తారు. వాడు బ్రతకనీకే ఉద్యోగం లేదు. మనమిచ్చిన రూ. 10 మనకి ఎలా కడతాడు అని. అదే నెత్తికి రుమాలు చుట్టుకొని ఒళ్ళొంచి కష్టపడేవానికి మాత్రం ఏ మాత్రం గూడా ఆలోచించరు. వాడు ఎలాగైనా కడతాడు. ఎంతటి కష్టానైనా పోరాడి, కష్టపడి కడతాడు, కట్టగలుగుతాడు అని ధైర్యంగా ఇస్తారు. మరి చదువుకున్న మనిషివి నువ్వు పొందిన గౌరవం ఏంటి? కష్టం చేసిన వాడు పొందని గౌరవం ఏంటి? కష్టం చేసి బ్రతికే ప్రతి మనిషికి గౌరవం ఉంది. కానీ మాట్లాడే మనిషి మాత్రమే తీరు వేరేగా ఉంటది. ఆలోచించండి నాన్న. జాగ్రత్త.